మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1744 నుండి 1748. ప్లాసీ యుద్ధం 1757 నాటికి బెంగాల్ నవాబుల రాజధాని ఏది? ఆన్సర్ ముర్షిదాబాద్. 1792లో మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధం ఏ సంధితో ముగిసింది? ఆన్సర్ శ్రీరంగపట్నం. బెంగాల్ రాష్ట్ర మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ వారన్ హేస్టింగ్. కలకత్తాలో పోర్ట్ విలియం కళాశాలను స్థాపించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ వెల్లస్లీ. పిండారీలను అదుపులోకి తెచ్చిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ హేస్టింగ్స్. సిపాయిల తిరుగుబాటు కాలంలో వెల్లూర్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ జార్జ్ బార్లో. నూతన తంతి తపాలా చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1854. ఫిట్స్ ఇండియా చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 1784. వందవాసి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1760. అన్హ్యాపీ ఇండియా అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ లాలా లజపతి రాయ్. సరిహద్దు గాంధీ ఎవరి బిరుదు? ఆన్సర్ ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్. ముక్తి మిషన్ అనే సంస్థను నెలకొల్పింది ఎవరు? ఆన్సర్ పండిత రమాబాయ్. దక్షిణ భారత ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందిన ప్రసిద్ధ జాతీయ నాయకుడు ఎవరు? ఆన్సర్ సత్యమూర్తి. శ్రమజీవి అనే పేరుతో తొలి కార్మిక పత్రికను ప్రచురించింది ఎవరు? ఆన్సర్ శశిపాద బెనర్జీ. తత్వ కౌముది, ఇండియన్ మిర్రర్ అనే పత్రికలు ఏ సంస్థకు చెందినవి? ఆన్సర్ బ్రహ్మ సమాజం. గోపాలకృష్ణ గోఖలే ఏ సంవత్సరంలో సర్వెంట్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థను స్థాపించారు? ఆన్సర్ 1915. భారతదేశంలో తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని 1916లో నెలకొల్పింది ఎవరు? ఆన్సర్ డికే కార్వే. 1927లో అఖిల భారత మహిళా సమావేశం ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ పూనా. అఖిల భారత కిసాన్ సభను ఏ సంవత్సరంలో నెలకొల్పారు? ఆన్సర్ 1936. చలో ఢిల్లీ నినాదాన్నిచ్చిన జాతీయ నాయకుడు ఎవరు? ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. విశ్వ అనే పత్రికను స్థాపించింది ఎవరు? ఆన్సర్ అజిత్ సింగ్. భారతదేశంలో సన్యాసుల తిరుగుబాటు మొదట ఏ రాష్ట్రంలో చెలరేగింది? ఆన్సర్ బెంగాల్. బొబ్బిలి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1757. యువ బెంగాల్ ఉద్యమ భావాలను ప్రచారం చేసిన ప్రసిద్ధ పత్రిక ఏది? ఆన్సర్ బెంగాల్ స్పెక్టేటర్. బహిష్కృత్ భారత్ అనే పత్రికను ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ బిఆర్ అంబేద్కర్. వేదాలకు తరలిపొండి అని నినాదాన్నిచ్చింది ఎవరు? ఆన్సర్ దయానంద సరస్వతి. 1932లో అఖిల భారత హరిజన సంఘాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ గాంధీజీ. దక్షిణ భారతదేశ మహామేధావి అని కీర్తి పొందిన కాంగ్రెస్ నాయకుడు ఎవరు? ఆన్సర్ సి విజయరాఘవాచారి. భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తి కోసం మిషనరీలను అనుమతించిన చట్టం ఏది? ఆన్సర్ 1813 చార్టర్ చట్టం. హిందూపాద్ పాద్షాహి అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ విడి సావర్కర్. అలీగఢ్లో ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను ఏ సంవత్సరంలో నెలకొల్పారు? ఆన్సర్ 1877. రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం స్థాపించిన కమిటీ లేదా కమిషన్ ఏది? ఆన్సర్ సార్జెంట్ కమిటీ. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఆఫ్ డెహ్రాడూన్ను ఏ సంవత్సరంలో నెలకొల్పారు? ఆన్సర్ 1932. క్రీస్తు శకం 1824లో జరిగిన తిరుగుబాటు ఏది? ఆన్సర్ బారక్పూర్ తిరుగుబాటు. భారతదేశంలో మొదటి సాయంకాల దినపత్రిక ఏది? ఆన్సర్ మద్రాస్ మెయిల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ బారోడ్లీ సత్యాగ్రహాన్ని ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆన్సర్ 1928. లండన్లో ఏ సంవత్సరంలో జరిగిన రెండో టేబుల్ రౌండ్ సమావేశంలో గాంధీజీ పాల్గొన్నారు? ఆన్సర్ 1931. ఖైరా సత్యాగ్రహ ఉద్యమంలో గాంధీజీకి అండగా నిలిచిన నాయకుడు ఎవరు? ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. మహారాష్ట్రలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించిన సంస్కర్త ఎవరు?
ఆన్సర్ ఆత్మారాం పాండురంగ. ఏషియన్ డ్రామా అనే ప్రసిద్ధ రచనలో మహాత్ముడి కుటీర పరిశ్రమలను, ఖద్దరు సిద్ధాంతాన్ని సమర్థించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ గున్నర్ మిటల్. వివేకానంద చికాగో మహాసభకు ఏ సంవత్సరంలో హాజరయ్యారు? ఆన్సర్ 1893. భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ బద్రుద్దీన్ త్వాజీ. భారతదేశంలో నెలకొల్పిన మొదటి పబ్లిక్ అసోసియేషన్ ఏది? ఆన్సర్ ది ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ. ఏ తేదీని కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్య దినంగా నిర్ణయించింది? ఆన్సర్ జనవరి 26, 1930. ఏ సంవత్సరంలో జారీ చేసిన ఫర్మానా ద్వారా ఔరంగజేబు ఈస్ట్ ఇండియా కంపెనీని వర్తకం కోసం అనుమతించాడు? ఆన్సర్ 1667. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో పోర్టు విలియంను నిర్మించారు? ఆన్సర్ ఔరంగజేబు. బెంగాల్లో ద్వంద్వ పాలన అమలైన కాలం ఏది? ఆన్సర్ 1765 నుండి 1772. తాంతియ తోపే మొదటి పేరు ఏది? ఆన్సర్ రామచంద్ర పాండురంగ. ఝాన్సీ లక్ష్మీబాయితో తలపడిన బ్రిటిష్ సేనాధిపతి ఎవరు? ఆన్సర్ హైరోస్. 1813లో ప్రవేశపెట్టిన చార్టర్ చట్టం ప్రకారం భారతదేశంలో విద్యా వ్యాప్తికి కేటాయించిన మొత్తం ఎంత? ఆన్సర్ 1,00,000. జాటు తెగకు ప్లేటోగా గుర్తింపు పొందిన ప్రసిద్ధ జాట్ నాయకుడు ఎవరు? ఆన్సర్ సూరజ్ మాల్. కుష్ఠరోగుల సేవల కోసం గాంధీజీ నెలకొల్పిన ఆశ్రమం కేంద్ర స్థానం ఏది? ఆన్సర్ వార్ధా. గాంధీజీ ధర్మ కర్తృత్వ సిద్ధాంతాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆన్సర్ 1942. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ దాదాబాయ్ నౌరోజీ. రామకృష్ణ మిషన్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ 1887. యుగాంతర్ పత్రిక సంపాదకుడు ఎవరు? ఆన్సర్ బ్రహ్మబంధ ఉపాధ్యాయ. బెంగాల్ విభజనను రద్దు చేసిన బ్రిటిష్ వైస్రాయి ఎవరు? ఆన్సర్ హర్డింజ్. రంజిత్ సింగ్ కాలంలో సిక్కుల రాజధాని ఏది? ఆన్సర్ లాహోర్. శ్యామ్జీ కృష్ణవర్మ గురువు ఎవరు? ఆన్సర్ స్వామి దయానంద సరస్వతి. కలకత్తాలో హిందూ కాలేజీ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ డేవిడ్ హేర్. ఎన్ ఓల్డ్ మ్యాన్ హోప్ అనే కరపత్రిక ముద్రించింది ఎవరు? ఆన్సర్ ఏవో హ్యూమ్. అభినవ భారత్ అనే రహస్య విప్లవ సంఘాన్ని నెలకొల్పింది ఎవరు? ఆన్సర్ ఖుదీరాం బోస్. చిట్టాగాంగ్ ఆయుధ కర్మాగార ముట్టడి నాయకుడు ఎవరు? ఆన్సర్ సూర్య సేన్. లాలా హర్దయాల్ గర్దర్ పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ 1913. హిందుస్థాన్ రిపబ్లికన్ సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ 1924. 1921లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను పొందింది ఎవరు? ఆన్సర్ అన్బీసెంట్. కాన్పూర్లో 1925లో జరిగిన కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ సరోజినీ నాయుడు. స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ చిత్తరంజన్ దాస్. కాంగ్రెస్ వ్యక్తి సత్యాగ్రహాన్ని ప్రారంభించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1940.